నువ్వు పాస్టర్ని చూస్తూ చర్చికి వస్తే, పాస్టర్ వరాలను చూసి చర్చికి వస్తే, పాస్టర్ యొక్క హోదాను బట్టి నీవు మందిరానికి వస్తే, పాస్టర్ యొక్క మాటలను బట్టి నీవు మందిరానికి వస్తే, ఏదో ఒకరోజు పాస్టర్ నీకు పడటం, అప్పుడు మందిరాన్ని మానుకోవాల్సి వస్తుంది. నీవు సంఘాన్ని చూసి మందిరానికి వస్తున్నట్లయితే, సమాజాన్ని చూసి నీవు మందిరానికి వస్తే, సంఘంలో ప్రజలను చూసి నీవు మందిరానికి వస్తే, ఏదో ఒకరోజు నీవు ఖచ్చితంగా నిరాశ చెందుతావు. మరి ఎవరి కోసం రావాలి? ఎందుకు రావాలి? యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించడానికి రండి. యేసుక్రీస్తు కోసం బ్రతకడానికి రండి. యేసు ప్రభువే నిజమైన దేవుడు అని నమ్మి రండి. అప్పుడు నీకు ఎప్పుడు కూడా నిరాశ అనేదే కలగదు. నువ్వు మనుషులు చూసి మందిరానికి రావాల్సిన అవసరం లేదు, సేవకులు చూసి మందిరానికి రావాల్సిన అవసరం లేదు, ఎక్కడ ఎవరిని చూసి రావాల్సిన అవసరం లేదు. నీ దేవుని చూసి నీవు మందిరానికి రావాలి. హల్లెలూయా.